బాక్సాఫీస్ దగ్గర లాస్ట్ వీక్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ 3BHK పర్వాలేదనిపించే రేంజ్ లో రెస్పాన్స్ నైతే ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా కలెక్షన్ల పరంగా మాత్రం మంచి జోరునే చూపించిందని చెప్పవచ్చు. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద సినిమా మొదటి వారం కంప్లీట్ అయ్యే టైం కి 1.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకోగా ఓవరాల్ గా 80 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ నైతే దక్కించుకుంది ఈ సినిమా. ఇక బాక్సాఫీస్ దగ్గర తమిళనాడులో మంచి పర్ఫార్మెన్స్ ని చూపించింది అని చెప్పవచ్చు. ఈ సినిమా తమిళనాడులో మొదటి వారం మొత్తం మీద అక్కడ 9 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను దక్కించుకున్న ఈ సినిమా మిగిలిన చోట్ల కూడా మంచి జోరునే చూపించిందని చెప్పాలి. ఇప్పుడు ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా మొదటి వారానికి గాను మొత్తం మీద సాధించిన కలెక్షన్లను గమనిస్తే తమిళనాడులో 9.25 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 1.55 కోట్లు, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.3 కోట్లు, ఓవర్సీస్ లో 1.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకోగా వరల్డ్ వైడ్ గా 13.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 6.75 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించింది. సినిమా వరల్డ్ వైడ్ గా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 9 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ను అందుకోవాల్సిన అవసరం ఉండగా ఫస్ట్ వీక్ లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 2.25 కోట్ల రేంజ్ లో షేర్ ను కనుక అందుకుంటే వరల్డ్ వైడ్ గా సినిమా డీసెంట్ హిట్ అనిపించుకుంటుంది. తమిళనాడులో స్టడీ కలెక్షన్లతోనే పరుగును కొనసాగిస్తూ ఉన్న ఈ సినిమా లాంగ్ రన్ లో వరల్డ్ వైడ్ గా డీసెంట్ హిట్ మార్క్ ను అందుకునే అవకాశాలు ఎంతైనా ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.